హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఎస్ఎస్సి ఫేజ్ 12 సెలక్షన్ పోస్ట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. సో క్వాలిఫై షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్స్ కి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఆ నోటీస్ లో ఏం మెన్షన్ చేశారంటే, సో ఇక్కడ మీకు ఆ నోటీస్ అనేది కనిపిస్తుంది కదా. ఆల్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్క్రూటినిటీ. సో స్క్రూటినిటీ అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అన్నమాట. అండ్ దే ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అంటే మనకి ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని పోస్ట్ కి డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతున్నారు. ఓకే, సో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కొన్ని పోస్ట్ కి. సో ఆ పోస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ పోస్ట్ కి మీరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీ డ్రైవింగ్ లైసెన్స్. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు జెరాక్స్ కాపీ తీసుకొని దాని మీద మీ సైన్ అయితే చెయ్యాలి. ఓకే, సో ఆ జెరాక్స్ కాపీస్ మీద మీ సిగ్నేచర్ పెట్టి మీరు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే కన్వర్ట్ చేసుకొని ఎస్ఎస్సి వెబ్సైట్ ఉంది కదా, ssc.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీకు అది ఎట్లా అప్లోడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మీరు మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి ఫస్ట్. సో లాగిన్ అయిన తర్వాత మై అప్లికేషన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మై అప్లికేషన్స్ అని. సో మై అప్లికేషన్స్ లోకి వెళ్ళండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్స్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఈ అబ్బాయి క్వాలిఫై అవ్వలేదు కాబట్టి అక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అని అయితే కనిపించట్లేదు. సో ఎవరైతే స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రింట్ ఆప్షన్ పక్కన అప్లోడ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. సో అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతారు. సో ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి సెలక్షన్ పోస్ట్స్ అనేవి 10th క్లాస్ లెవెల్లో అయితే మనకి రిక్రూట్మెంట్ చేశారు. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మనకి పోస్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ దీంతో పాటు మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్లో కూడా మనకి పోస్ట్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. సో కొంతమంది స్టూడెంట్స్ 10th క్లాస్ లెవెల్ పోస్ట్ కి క్వాలిఫై అయ్యారు, ఇంటర్మీడియట్ లెవెల్ పోస్ట్ కి క్వాలిఫై అయ్యారు, అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా ఆ పోస్ట్ అనేది క్వాలిఫై అయ్యారు. సో ఇట్లా 3 లెవెల్ ఆఫ్ పోస్ట్ కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వీళ్ళు ఏం చేయాలంటే 10th క్లాస్ లెవెల్లో సపరేట్ గా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా సపరేట్ గా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా సపరేట్ గా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో ఫర్ సపోజ్ 10th క్లాస్ లెవెల్లో మీకు 2 పోస్టులు అయితే మీరు క్వాలిఫై అయ్యారు, 2 పోస్ట్ కి 10th క్లాస్ లెవెల్లో క్వాలిఫై అయ్యారు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే 10th క్లాస్ లెవెల్లోనే మనం 2 పోస్టులు క్వాలిఫై అయ్యాం కాబట్టి ఒక్కసారి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక పోస్ట్ కి మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక పోస్ట్ కి మీరు సపరేట్ గా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు ఇంకొక పోస్ట్ కి అయితే క్వాలిఫై అయ్యారు. సో ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి ఈ ఒక్క పోస్ట్ కోసం సపరేట్ గా మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇట్లా మీరు ఏ లెవెల్లో మీరైతే క్వాలిఫై అయ్యారో ఆ లెవెల్స్ కి సపరేట్ గా మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఓకే, సో అప్పుడే మీరు కంప్లీట్ గా మీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసినట్టు. ఓకే, ఈ పాయింట్ అయితే మర్చిపోవద్దు. మీరు ఇండివిజువల్ గా ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ పోస్ట్ కి కూడా మీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అప్పుడే మీరు కంప్లీట్ గా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసినట్టు. అండ్ ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేశారు. 24th సెప్టెంబర్ అయితే మెన్షన్ చేశారు లాస్ట్ డేట్. సో 24th సెప్టెంబర్ లోపు ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటది ఈ మెయిన్ వెబ్సైట్ లో. అండ్ ఆఫ్లైన్ లో మీరు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయడానికి లేదు. ఓకే, సో ఆఫ్లైన్ మోడ్ లో మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ త్రూ ఈ వెబ్సైట్ నుంచి ssc.gov.in. సో ఈ వెబ్సైట్ లో అయితే మీరు లాగిన్ అయ్యి మీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ 24 అని మెన్షన్ చేశారు కదా. సో లాస్ట్ డేస్ లో మనకి ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది చాలా బిజీగా ఉంటుంది, వర్క్ అవ్వదు, మీకు ఓపెన్ అవ్వదు వెబ్సైట్. సో మీరు 22nd సెప్టెంబర్ లోపు ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఓకే.
సో ఈ 22 సెప్టెంబర్ లోపు ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. సో ఈ డేట్స్ లోపు మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ అప్లోడేషన్ లో ఫెయిల్ అవుతారో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలిజిబుల్ కాదని క్లియర్ గా మెన్షన్ చేశారు నోటీస్ లో. ఓకే, సో 22 సెప్టెంబర్ లోపు అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్. 24th డేట్ వరకు మీరు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే వెబ్సైట్ అనేది క్రాష్ అవుతుంది. ఓకే, సో ఇది నోటీస్ మీనింగ్ అయితే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.